హాయ్ యూయర్స్. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ తెలుగు లాంగ్వేజ్లోని రెండవ పాఠ్యాంశం మౌఖిక భాష పాఠ్యాంశం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. మానవ సమాజ అభివృద్ధిలో భాష అత్యంత కీలకమైనది. మన అనుభవాలను, జ్ఞానాన్ని పరస్పరం వినిమయం చేసుకుంటూ మరింత పదునెక్కించుకొనటం ఒక భాష వల్లనే సాధ్యమైంది. ఆ క్రమంలోని భాష కూడా పదజాలాన్ని, వ్యక్తీకరణ విధానాలను అభివృద్ధిపరుచుకుంటూ విస్తరించింది. ముఖయంత్ర సహాయంతో వినిమయమయ్యే భాష మౌఖిక భాష. నాలుక, పెదవులు ఇందులో ప్రధాన పాత్రను వహిస్తాయి. మౌఖిక భాష మాట్లాడే సామర్థ్యానికి, వినే సామర్థ్యానికి సంబంధించినది. ప్రజల జీవితంలో వ్యక్తిగత విషయాలకు, ఒక సామాజిక సమూహపు నిత్య జీవన సంస్కృతికి సంబంధించినదిగా ఉండటం మౌఖిక భాషకు ప్రధాన లక్షణం. ఒక నిర్దిష్టమైన భాషను మాట్లాడే ప్రజా సమూహంలో వారి భాషకు లిఖిత రూపం ఏర్పడటం అనేది సామాజిక, రాజకీయ, మత అవసరాలను బట్టి ఉంటుంది. ఆ అవసరాలు పెద్దగా ఏర్పడని, అభివృద్ధి చెందని భాషా సమాజాలు ఇప్పటికీ వ్రాత పద్ధతులను అభివృద్ధి పరుచుకోలేదు. అందుకే లిపిలేని భాషలు ఇప్పటికీ మనకు కనిపిస్తూ ఉంటాయి. మౌఖికం నుండి లిఖితానికి జరిగిన భాషా ప్రస్థానం మానవ నాగరికతను ఉన్నత శిఖరాలకు చేర్చింది. అయితే మౌఖిక దశలోని ఉండిపోయిన భాషలు అనేకం ఉండటం వలన ఆ నాగరికత అన్ని భాషా సమాజాలది కాలేకపోయింది. మౌఖిక భాష దశలో ఉండిపోయిన సమాజాల అనుభవాలు, ఆలోచనలు, స్థితిగతులు, ఆదర్శాలు చేరని అసంపూర్ణ నాగరికతను సమగ్రం చేయాలంటే మౌఖిక భాషలను డీకోడ్ చేసి అనువదించుకోవాల్సిన అవకాశం ఉండాలి. అదలా ఉంచితే లిఖిత భాష ప్రామాణీకరించబడిన క్రమంలో ప్రామాణిక భాష అన్న పేరుతో కొన్ని ప్రాంతాల మాండలిక పదజాలం కానీ, భాషలోని యాస కానీ అందులో చేరనేలేదు. ఉత్తర తెలంగాణలో మౌఖిక సాంప్రదాయపు వాక్య నిర్మాణం, యాస, పదజాలం ఉండటం వలన ప్రజల నుంచి వచ్చినది ప్రజల వద్దకు చేరగలిగింది. ఇదంతా చెప్పడం ఎందుకంటే లిఖిత భాష అభివృద్ధి చెందాక కూడా మౌఖిక సాంప్రదాయం అవసరం సమాజానికి ఇంకా ఉందని తెలియజేయడానికే. ఏ భాషా సాహిత్యాల అధ్యయనంలోనైనా కంటి చూపుతో చదువుతూ పోయే పద్ధతి పరిణతి దశ. కనుక కంఠస్వరం విప్పి ముఖయంత్రంతో చదివే పద్ధతి భాషను సజీవం, శక్తివంతం చేస్తుంది. ఉచ్చారణ దక్షత శబ్దానికి ప్రాణం పోస్తుంది, అర్థాన్ని దీప్తివంతం చేస్తుంది. అందుకనే చదివే సామర్థ్యం, మాట్లాడే సామర్థ్యం పెంచడానికి అనేక పద్ధతులు, పరీక్షలు అభివృద్ధి చెందాయి. గ్లోబల్ అవసరాలు, అవకాశాల రీత్యా ఈనాడు వివిధ ప్రాంతాల భాషల ప్రజల మధ్య వినిమయం తప్పనిసరి అవుతున్నది. దాని కొరకే ఇంగ్లీష్లో స్పోకెన్ లాంగ్వేజ్ కోర్సులు, కమ్యూనికేషన్ నైపుణ్యాలకు సంబంధించిన కోర్సులు అభివృద్ధి చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో తెలుగు భాష సాహిత్యాలలో విద్యార్థులు పెంచుకునే మౌఖిక భాష నైపుణ్యం తెలుగు భాష సాహిత్య అధ్యయనాలకు గుణాత్మకంగా మార్చగలుగుతాయి. భాష మౌఖికమైనదే, సార్వజనికమైనది కూడా. అది కనీసం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే భావ ప్రకటన. నిత్య జీవితంలో జరిగే భాషా వ్యాపారం ఒక ముసలో ఒదిగేది కాదు. మనం ఎవరితో మాట్లాడుతున్నామో ఆ దృక్కోణంలో వ్యక్తీకరణ మారిపోతూ ఉంటుంది. ఏ విషయం మాట్లాడుతున్నామో దానిని బట్టి కూడా భాష వ్యక్తీకరణ మారిపోతుంది. ఎలాంటి భావోద్వేగంతో మాట్లాడుతున్నామో అది భాషా స్వరూపాన్ని మార్చివేస్తూ ఉంటుంది. వృత్తిపరంగా, సామాజిక హోదా పరంగా, విద్యాపరంగా మన అవసరాన్ని బట్టి భాష మారుతుండటాన్ని మనం గమనించగలం. మాట్లాడేటప్పుడు మనం అనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతున్నామా అనేది ఒక అంశమైతే, ఎవరితో మాట్లాడుతున్నామో వారికి అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నామా అనేది మరో అంశం అవుతుంది. ఎందుకంటే మౌఖిక భాష యొక్క ప్రయోజనం వెనువెంటనే పొంది తీరవలసి ఉంటుంది కాబట్టి. అప్పుడప్పుడు ఎదుటి వ్యక్తికి మనం అర్థం కావటం కోసం మనం మాట్లాడే పద్ధతిని వెంటనే మార్చుకోవటం కూడా మన అందరి అనుభవంలో ఉన్నదే. మనతో మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రాథమికంగా మన ఆలోచనలన్నీ మాతృభాషతోనే కొనసాగుతుంటాయి. మౌఖిక భాషకు వ్యక్త, శ్రోత్ర అనే జంట రెండు వైపులా ఉండే ప్రధాన బిందువుల వంటివారు. ఒకరు మరొకరిని నిర్లక్ష్యం చేసే విధానం భావ ప్రకటనను కానీ, విని అర్థం చేసుకోవటాన్ని కానీ ప్రయోజనవంతం కాకుండా అడ్డగిస్తుంది. భాషకు ప్రమాణం వాక్యమే. అది మౌఖికమైన
లిఖితమైన వాక్యమే భాషా వ్యవహారానికి భూమిక. మౌఖిక భాషలో వాక్యం పలు విధాలైన పోకడలకు పోతుంది. వాక్యం ఒక సంపూర్ణమైన భావాన్ని అందజేసే ప్రమాణం కాబట్టి ఎదుటి వ్యక్తికి అర్థస్ఫురణ కలిగించేదంతా వాక్య రూపమనే చెప్పాలి. మౌఖిక భాషలో వాక్య రూపం ఒక్కోసారి ఒక్కో మాటకే పరిమితమై ఉండవచ్చు. మౌఖిక భాషలో 100కి 90 పాళ్ళు సంభాషణ రూపమే ఉంటుంది. ఎదుటి వ్యక్తులతో జరిగే ప్రక్రియ. అయితే శ్రోతల సంఖ్య పెరిగినప్పుడు వ్యక్తి మాట్లాడేది ఎక్కువగా ఉండటం కథనాత్మక, వర్ణనాత్మక, వివరణాత్మక, ఆదేశాత్మక సందర్భాలలో కనిపిస్తుంది. మౌఖిక భాష వ్యవహారం అంతా సహజ సన్నివేశాల నేపథ్యంలో జరుగుతుంది. అంటే ప్రత్యక్షంగా ఉన్న సందర్భాలు, దేశ కాల పరిస్థితులు మౌఖిక భాషకు నిండుదనాన్ని కలిగిస్తాయి. మౌఖిక భాష పరిమితంగా, సూటిగా, ప్రయోజన లక్ష్యంగా ఉండటానికి సహజతత్వమే కారణం. ప్రాచీన కాలంలో విద్యలు మౌఖిక మాధ్యమంలోనే బోధింపబడేవి. బాల్యంలో పదాలు పలకటానికి, చదువుకునే దశలో పాఠాలు చెప్పటానికి వినియోగపడేది అధికంగా మౌఖికమే. చక్కగా వినటం ద్వారా మాత్రమే పసివాళ్ళు భావ ప్రకటన అలవర్చుకుంటారు. వినటం వల్లనే దోషం లేకుండా ఉచ్చరించే అవకాశం కలుగుతుంది. మౌఖికంగా బోధించిన దాన్ని బిగ్గరగా ఉచ్చరింపజేసి దోషాలు సరిచేసే పద్ధతి కూడా ఉంది. అదే పనిగా శ్రద్ధగా వినటం వలన విద్యావంతులు కావటం అనేది జరుగుతుంది. సాంకేతిక సాధనాలలో అంటే రేడియో, టేప్ రికార్డర్, వీడియో వంటి మాధ్యమాల ద్వారా విద్యా బోధన అభివృద్ధికి చిహ్నంగా కొనసాగుతున్న నేటి కాలంలో మౌఖిక భాష ప్రాధాన్యం పెరిగింది. నిత్య వ్యవహారాన్ని ముమ్మూర్తుల పోలి ఉండకపోయినా మౌఖిక భాష లక్షణాలకు సహజంగానే సన్నిహితంగా ఉంటుంది. మౌఖిక భాషకు స్థిర రూపాన్ని పెంపొందించుకునే అవకాశం. వినగానే చెప్పగానే మాయమైపోయే మాటను యంత్రంలో బంధించి మళ్ళీ మళ్ళీ వినగలగడం అనేది మౌఖిక భాషకు ఒక స్థిరస్థాయిని కలిగించే ఆధునిక వైజ్ఞానిక ఫలంగా చెప్పుకోవాలి. ఇదండి మౌఖిక భాష యొక్క పాఠ్యాంశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.